ఏపీ రాజధాని పరిధిలో ఉన్న విజయవాడ కొత్త హంగులు దిద్దుకుంటోంది. ఇప్పటికే మెట్రో ప్రాజెక్టు ఖరారు కాగా తాజాగా మెట్రోకు అనుసంధానంగా ఇన్నర్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దమవుతున్నాయి. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుతో విజయవాడకు ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయంటున్నారు అధికారులు. నిధుల కొరతతో కాగితాలకే పరిమితమైన విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్డుకు మోక్షం కలిగింది. నగరం ఏపీ రాజధాని పరిధిలో ఉండడంతో రింగ్ రోడ్డుకు సిఆర్డీఏ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఈ రోడ్డుకు మరికొంత భూమి అవసరం కావడంతో రైతుల నుంచి భూముల్ని సేకరించాలని నిర్ణయించారు. దీనిపై కాంట్రాక్టర్లు, రైతులతో అధికారులు సమావేశమై భూసేకరణపై చర్చించారు. ముందుగా గొల్లపూడి నుంచి రామవరపాడు రింగ్ రోడ్డు వరకు పనులు ప్రారంభించనున్నారు. ఇప్పుడు విజయవాడ నుంచి మనకున్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు ఒక ప్రోగ్రెస్ విషయమై మనకి ఇప్పుడు చాలా రోజులుగా అది ఆలస్యం అయిపోతుందని, అది ఇమీడియట్గా అర్జెంటుగా కంప్లీట్ చేస్తే కానీ అది ఒక స్టాండర్డ్ నీడ్. మన యొక్క ట్రాఫిక్ ట్రాఫిక్ డే బై డే అవర్ టు అవర్ ఇంక్రీజ్ అయిపోతున్నటువంటి ట్రాఫిక్ని నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ కూడా ఇంక్రీజ్ అయిపోతున్నాయని చెప్పి మన పోలీస్ కమిషనర్ గారు చెప్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో ఆ రోడ్ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసినట్టయితే ఈ ప్రాబ్లమ్స్ అవి లేకుండా ఈ విజయవాడ యొక్క ట్రాఫిక్ ఇంటెన్సిటీని కూడా తగ్గించడానికి చాలా సౌలభ్యం ఏర్పడుతుంది అన్నట్టు. ఉడా హయాంలోనే బెజవాడ ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. కానీ నిధులు కొంతమేర ఉన్నా రామవరపాడు దగ్గర బ్రిడ్జి కూలడంతో అప్పటి నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు ఆగిపోయాయి. దీంతో గొల్లపూడి నుంచి విజయవాడకు వచ్చే ట్రాఫిక్ మొత్తాన్ని రామవరపాడు వరకు మళ్లించి కోల్కతా హైవేలో కలిపారు. రాజధాని పనులు ప్రారంభమైతే విజయవాడలో ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు పనులపై సిఆర్డీఏ దృష్టి పెట్టింది. ప్రణాళిక ఏదైతే ఉందో కాంట్రాక్టర్లు దాని ప్రకారం వాళ్ళు చేసి మేనేజ్మెంట్ పాసిబుల్ డిసెంబర్ 31లోగా ఈ రోడ్డు ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ చేసి ట్రాఫిక్ క్లియర్ మనకి ఓపెన్ చేసి ఉండాలని ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది. కాంట్రాక్టర్స్ వాళ్ళందరికీ కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ అనుగుణంగా డే టు డే ప్రోగ్రెస్ ఇప్పుడు స్టడీ చేస్తూ వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ వాళ్ళు ఇంకా అన్లైటింగ్ చేస్తూ ఇంకా స్పీడప్ చేయడానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఒక కమిషనర్ గారు, కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ వీళ్ళ యొక్క ఆదేశాలు మాకు అందే. ట్రాఫిక్ దృష్ట్యా ఇన్నర్ రింగ్ రోడ్ అవసరాన్ని గుర్తించిన అధికారులు ముందుగా డబుల్ లైన్ రోడ్డును ఏర్పాటు చేసి ఆ తర్వాత 4 లైన్ గా మార్చాలని నిర్ణయించారు. ఇప్పటికే కాంట్రాక్టర్లతో మాట్లాడిన అధికారులు వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే విజయవాడకు ట్రాఫిక్ కష్టాలు తీరుతాయంటున్నారు అధికారులు.